ఇప్పుడు మంత్రి గారు చెప్పారు, మంత్రి నారాయణ గారు, ఎన్టీఆర్ గారి సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహానికి 1750 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేస్తామని చెప్పేసి అది కూడా చర్చనీయాంశం అయింది. ఎందుకంటే కమ్మ కార్పొరేషన్లు తీసేసి వాళ్ళకేమో డబ్బులు లేవు, నిధులు లేవు, సో పథకాలకి డబ్బులు లేవు, వీళ్ళకి ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి అన్నవాళ్ళు. మరి విగ్రహానికి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నూరా తాడిమట్ట అని అడగాలి, ఫస్ట్ అది అడగాలి ఎవడైనా. ఎందుకంటే గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం పెట్టినప్పుడు దానికి 3500 కోట్లు ఎంత ఖర్చు అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడిన మాటలు విను. అలాగే మహాపురుషుడు హిందువుల ఆద్యుడు శివాజీ గారి విగ్రహాలు పెడుతున్న దానికి వీళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి రీకలెక్ట్ చేసుకో. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఇక్కడ ఇస్తే తప్పేంది అని మాట్లాడుతున్నారు. అందుకే చెప్తున్నాను. తర్వాత బాలకృష్ణ గారు సినిమా డైలాగులు ఉంటే విగ్రహాలు కదరా గుండెల్లో ఉండాలని. ఇదే రామారావు గారికి కనీసం భారతరత్న ప్రతిసారి ఇది మనకు ఒక అలవాటు అయిపోయింది. ఆయన చనిపోయిన రోజుల్లో ఆయన పుట్టినరోజు ఈయనకి భారతరత్న ఇప్పించాలి. పళ్ళు పటపట కొడుకు ఆ రోజు వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఇంక భారతరత్న ఇస్తానంటే లక్ష్మీభారత్ వెళ్ళి ఎక్కడ తీసుకుంటుందని వీళ్ళు కడుపు మంటకి భారతరత్న ఇప్పించని వీళ్ళు నేను నటించారు చూసావు కదా. ఓ మనోడేమో కింద కూర్చుండిపోయి బాధ అంతా వీడికి ఇప్పుడే వచ్చేసింది. ఆయన నిజంగా తిండి లేక అల్లాడిపోయిన మనిషి, ఆయన తిండికి చబలత్వం ఉండేది ఆయనకి. పట్టి అన్నం పెట్టినోడు ఎవడు లేడు. వీళ్ళేమో ఒబ్బబ్బబ్బా ఓ పక్క తపేలశాలలో ఆయన గురించి హ్యూమిలేషన్ మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళంతా కుటుంబం. ఎవడో నాన్న కోసం ఇలా రాస్తున్నాడు, చెప్పు తీసుకుని కొట్టద్దు. మా నాన్న ఎవడనంటే చీరేస్తాను ఎవడైనా సరే. నేను చచ్చిపోయిన పర్లేదు, చచ్చిపోయిన కానీ చీరేస్తాను నేను గ్యారంటీగా. మా నాన్న ఉంటే నాకు దైవం సంబుతుడు మా నాన్న, ఎవరికైనా సరే. వీళ్ళనే చూడాలంటే గొప్ప పవర్స్. తండ్రిని అంటే కూడా చలనం లేని వాళ్ళని వీళ్ళనే చూస్తాం ఫస్ట్ ఏమో. వీళ్ళ వల్ల మనకి కవాచ కబర్లు చెప్తూ ఉంటారు. విగ్రహం పెడతారా? సచ్చినోడికి శారీ కావాలంటే అదే 1750 కోట్లు పెట్టి కడతారా? అక్కడ కాపు కార్పొరేషన్కి డబ్బులు లేవు. కమ్మ కార్పొరేషన్ పెట్టారు మనకి, పెద్ద పెద్ద పుతిరీలు పెట్టుకున్నారు అందరూ, ఆ బ్రహ్మ సోదరులు అందరూ. ఏరి రూపాయి డబ్బులు ఏవి? 1750 కోట్లతో రామారావు గారి పేరు మీద ఇవాళ వెనకబడిన పిల్లలకి, వెనకబడిన చదువుకి ఈ పథకంలో 1750 కోట్లు ఎలకేట్ చేస్తున్నాం ఈ సంవత్సరానికి ఎవరి ఇయర్. చెప్పనా? కులమతాలకు అతీతంగా రామారావు గారే పార్టీ పెట్టుకున్నాడు ఆయన. అంటే ఎన్టీఆర్ గారి విగ్రహాలతోని 2 తెలుగు రాష్ట్రాల నాయకులు ఆడుకుంటున్నారా సార్? ఎందుకంటే ఇక్కడ చూస్తే తెలంగాణలో చూస్తే అమీర్పేటలో సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతానని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఎన్టీఆర్ గారి విగ్రహానికి ఇన్ని వేల కోట్లు. సో మరి ఏంటంటారు? ఆయన విగ్రహంకి డబ్బులు పెట్టి కొలిచేది కాదమ్మా. అక్కడ పెట్టిన మహానుభావుడు చరిత్ర పురుషుడైన అంబేద్కర్ గారి విగ్రహానికి చెంబు నీళ్ళు పోసిన లేడు అక్కడ. వీళ్ళు విగ్రహ ఆరాధన. ఇప్పుడు రేపు పొద్దున్న గవర్నమెంట్ మారింది అనుకో, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాడు ఎవడన్నా రామారావు గారి విగ్రహానికి ఏమైనా చేస్తారా? వీళ్ళైతే కేవలం చనిపోయిన రోజున ఉన్న రోజు వెళ్ళి దండేసి వస్తారు. వీళ్ళు మిగిలిన రోజులు ఏమన్నా చెంబు నీళ్ళు వేసిన చూపించు. అసలు కనిపించారు సార్, కుటుంబ సభ్యులే లేరు అని వీళ్ళు ఎక్కడ చూస్తారు. వీళ్ళు కబుర్లు మనం వినాలి. నేను ఒకటే ఒక విషయం చెప్తున్నాను నెక్కచ్చిగా, రామారావు గారి విగ్రహం పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు. కానీ రాష్ట్రం ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్లో 1750 కోట్లు పైపచ్చి మీరు ద్వంద్వ విధానాలు గతంలో వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం పెట్టినప్పుడు, శివాజీ గారి విగ్రహాలు పెడుతున్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు నిక్కచ్చిగా నిస్వార్థంగా మేము మాట్లాడినప్పుడు మీకు వచ్చేకల్లా వేరే సిద్ధాంతం ఎలా యాప్ట్ అవుతుంది? లేదు, అప్పుడు మాట్లాడిన ఉదంతం వేరు, ఇప్పుడు మాట్లాడిన ఉదంతం అనే జస్టిఫై ఇస్తే మాట్లాడదాం. జస్టిఫికేషన్ లేని మాటలు మాట్లాడారు. ఎందుకంటే ఒక నేషనల్ ఐకానిక్ పర్సనాలిటీస్, హిందుత్వానికి ప్రతినిధి శివాజీ గారు. ఎవరు వీళ్ళు? ఛత్రపతి శివాజీ గారి మీద గౌరవం లేదు, మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మీద గౌరవం లేదు. మళ్ళీ హైదరాబాద్కి నీళ్ళు ఇచ్చాను, బిర్యానీ నేనే వండాను, ముచ్చలు నేనే పోసాను, ముస్లింలకు అన్నం నేనే గోరుమతలు తినిపించాను. ఈ టపాచబుత్తులు కబుర్లు మాత్రం భలే చెప్తారు, జడ్డి వేదాల్లో వింటున్నాం కాబట్టి. కానీ కొంతమంది ఏమంటున్నారంటే అది విగ్రహానికి కాదు, ఆ అమౌంట్ అంతా అక్కడ ఉన్న కాంప్లెక్స్ కట్టడానికి విగ్రహానికి చాలా తక్కువ అవుతుంది, కాంప్లెక్స్ కట్టడానికి ఎక్కువ అవుతుంది అని చెప్పడానికి రాలేదు మంత్రి. దేనికి కాంప్లెక్స్లు కడతారు నాకు అర్థం కదా. దేనికి కడతారు కాంప్లెక్స్లు నాకు అర్థం కాదు. ఒక్కొక్కడానికి ఒక రామారావు గారి పేరు మీద కళ్యాణ మండపం కట్టిన ఊరు ఇవ్వండి. ఏడు చెప్తారు వీళ్ళు. ఏదైనా ఒక ఇష్యూ భూమరంగానే ఈ బ్రహ్మానందం గారు స్క్రిప్ట్ పెట్టుకుని రెడీగా ఉంటారు. ఈ పనికి మాలేదు వాళ్ళు. నోరిప్పితే అబద్ధాలు వాళ్ళు, జీవితంలో నిజం చెప్పరు వాళ్ళు. నిస్వార్థంగా రామారావు గారికి విగ్రహంకి అలా ఆవిడ చెప్పింది కదా, నేను తలుచుకుంటే 2% అమ్మితే చాలు ఈ డబ్బులు వస్తాయి. హెరిటేజ్ వాళ్ళు కడుతున్నారు బిల్డింగ్, ల్యాండ్ ఇచ్చాం. లోకేష్ గారు అందరికీ పంజారం పెడతాడు కదా ల్యాండ్. స్వచ్ఛందంగా అమరావతిలో ల్యాండ్ ఇచ్చాం మేము. రామారావు గారి విగ్రహం హెరిటేజ్ కడుతుంది చెప్పమనా? మళ్ళీ డబ్బులన్నీ మనమే తగలెట్టియాలి. రామారావు గారికి మీరు నివాళులు ఎప్పించారా? రామారావు గారు అంటే గౌరవం లేదా? మీకు గౌరవం లేనిది, మీ కుటుంబానికి రామారావు గారి మీద గౌరవం లేదు. నేను డెలిబరేట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. గౌరవం అంటే 14 ఇవాళ మీరు ఎంతమందితో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలబెట్టారు కదా మీరే. భారతరత్న ఇమ్మనండి, ఫస్ట్ ప్రయారిటీ తీసుకురండి.
వాళ్ళు ఏమో అని చెప్పమనండి, అప్పుడు మాడతాను. బీజేపీ గురించి నేనే మాడతాను, మీకన్నా ఎక్కువ మాడతాను నేను. అడగడానికి నోరు రాదు. వాళ్ళు మళ్ళీ పార్లమెంట్ హౌస్లో కార్యక్రమాలు ఎలా ఉంటాయి తెలుసా? చంద్రబాబు గారికి చెప్పకుండా కుటుంబం ఒక విధంగా ఉంటుంది. అప్పుడు బాలకృష్ణ మళ్ళీ అపరిచితుడు అయిపోతాడు అక్కడ, కుటుంబం ముఖ్యమైపోద్ది. ఇవన్నీ చంద్రబాబు గారికి జరిగిన అవమానాలు. మాకేమి తెలియదు అనుకుంటారు, మేమేం చూడలేదు అనుకుంటారు. వీళ్ళ గౌరవాలు వీళ్ళ గురించి మనం మాడాలి ఇక్కడ కూర్చొని.